ఫిలిప్పైన్స్ మాజీ ప్రెసిడెంట్ రోడ్రిగేజ్ దుర్తెతే ఈయన్ని అరెస్ట్ చేశారు. ఎక్కడ? మనీలాలోనే, వాళ్ళ దేశంలోనే అరెస్ట్ చేశారు. రోడ్రిగేజ్ దుర్తెతే 2016 నుంచి 2022 మధ్య ఆయన ఫిలిప్పైన్స్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఐసీసీ ఈయన పైన అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే మానవాళికి వ్యతిరేకంగా పెద్ద పెద్ద నేరాలు చేసినందుకు ఈయనకి ఇచ్చిందనమాట. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆల్రెడీ ఈ ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడి పైన పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసింది. దాదాపు 12,000 మంది నుంచి 30,000 మంది వరకు ఈయన వల్ల ఫిలిప్పైన్స్ లో చనిపోయారు. చాలా మంది చంపించాడని చెప్పి ఇన్వెస్టిగేషన్ లో తేలిందంట. ఈయన ఏం చెప్తున్నాడంటే, నేను వార్ ఆన్ డ్రగ్స్ మీద చాలా పెద్ద ఎత్తున యుద్ధం చేశాను, దానిలో వాళ్ళు తప్పు చేశారు, చనిపోయారని నేను చెప్తున్నాడు. కానీ ఈయన ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్స్ చేశాడని, అమాయకులైన ప్రజల్ని అక్కడ చంపించాడని ఫిలిప్పైన్స్ దేశంలో. అంతేకాకుండా ఈ ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగేజ్ దుర్తెతే ఈయన చాలా పెద్ద ఎత్తున ప్రజలపైన నేరాలకు పాల్పడ్డాడని చెప్తుంటారనమాట. కానీ ఈయన మాత్రం ఫిలిప్పైన్స్ చాలా డ్రగ్స్ కి మార్కెట్ అయిపోయింది, డ్రగ్ ట్రాన్సిట్ రూట్ గా అయిపోయింది, ఇక్కడ చైనీస్ మాఫియా చాలా ఆపరేట్ చేస్తుంది, దాంతోపాటు ఫిలిప్పైన్స్ లో మెక్సికన్ డ్రగ్ కార్టిల్స్ కూడా పనిచేస్తాయంట. వీటన్నిటికీ ఈయన బదులు చెప్పడానికి తాను తప్పు చేశానని, కానీ అది ఫిలిప్పైన్స్ కి మంచి కోసమే చేశానని చెప్పి ఈయన వాదన అనమాట. కానీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వాళ్ళు మాత్రం ఈయన ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్స్ కి పాల్పడ్డాడని, ముఖ్యంగా ఈయన వల్ల నిర్దాక్షిణ్యంగా చాలా మంది అమాయక జీవితాలు పోయాయని చెప్పి అంటున్నారనమాట. ఈయన ఫిలిప్పైన్స్ కి ప్రెసిడెంట్ కాకముందు కూడా ఫిలిప్పీన్స్ లో దావోస్ అనే సిటీకి ఈయన మేయర్ గా పనిచేశాడు 7 times అనమాట. ఆ టైంలో కూడా ఈయన డెత్ స్క్వాడ్ ని మెయింటైన్ చేసేవాడంట, చాలా మందిని చంపిస్తూ ఉండేవాడంట.